అన్నా, మీరొచ్చారేం? గోపి ఏమయ్యాడు? మేము రాకూడదా చెల్లి? అదేం కాదు, ఆయన ఎందుకు రాలేదా అని. అనసూయమ్మగారి ఆరోగ్యం చెడి ప్రమాద స్థాయికి చేరుకుంటే విజయవాడ అమెరికన్ హాస్పిటల్లో చేర్చారామెను. ఆ పరామర్శలో డాక్టర్ అమ్మకు తీరిక చిక్కటం లేదు. అందువల్ల గోపిని ఇంటి వద్ద ఉంచి మేమిద్దరం వచ్చాం. మీరేమో నీరసంగా కనిపిస్తున్నారు బాబు. రామారావుని దీక్షగా చూస్తూ అడిగింది ఇందిర. దొంగతనం బయటపడితే తంటా వస్తుందని తెచ్చిపెట్టుకున్న నవ్వుతో. అదేం లేదమ్మా, దూర ప్రయాణం చేశానా, కాస్త అలసినట్లుంది ప్రాణం అన్నాడు రామారావు. నీకు గొప్ప శుభవార్త వినిపిస్తాను. నాకేం బహుమానిస్తావు చెల్లి? నాకు నీవు, నీకు నేను బహుమానంగా భగవంతుడు కురిస్తే ఇంకా మనకు బహుమానాలెందుకన్నా? గోపి జన్మ వృత్తాంతం పూర్తిగా వివరించాడు గోపాలం. విని పరమానందభరితురాలైన ఇందిర నోట మాటలు వెలువడలేదు కొన్ని క్షణాల వరకు. అందుకే కావచ్చు, ఒకరినొకరు చూసుకోగానే వారిలో ఏదో తెలియని అనుబంధం చిగిచ్చింది. నిజం తెలియక ముందే తల్లి కొడుకు ప్రేమలో తన్మయులయ్యారు. ఎంతైనా రక్త సంబంధం కదా. ఇప్పుడు ఎలా ఉంది వారి ఆనందమన్నా? మన సంభాషణ క్లుప్తంగా తెమిలేదు కానీ నువ్వు త్వరగా సామాను సర్దు తల్లి. ఆలస్యమైతే రైలందకపోవచ్చు తొందర పెట్టాడు గోపాలం. అయ్యో, నా మతి మొండిపోను. మీకు కాఫీ అన్నా ఇవ్వలేదని క్యాంటీన్ వైపు పరిగెత్తింది ఇందిర. ఈలోగా లీలా, సరోజ, శకుంతలకు కలుసుకుని విజయవాడ విషాదగాథ వివరించి మీరు ముగ్గురు మాతో బయలుదేరాలని, లేకపోతే గోపి పలాయన వార్త విని ఇందిర ఏదైనా ఆగాత్యం చేస్తుందనే భయాన్ని వ్యక్తపరిచాడు గోపాలం. మెడిసిన్ పూర్తి చేసి తన దేవుడైన గోపిని దర్శించుకోబోతున్నాననే పరమోత్సాహంతో ఉన్న ఇందిర ఆ దుర్వార్త విని ఎంత గగ్గోలు చేస్తుందో, ఎలా ఓదార్చాలో తోచక తికమకపడ్డా. ఆ స్థితిలో ఒంటరిగా ఆమెను వదలటానికి ఇష్టం లేక విజయవాడ వెళ్లటానికి అంగీకరించారు స్నేహితురాండ్రు మూవరు. వారిలో ఒకరు పోస్టాఫీసుకు వెళ్లి తమ ప్రయాణం 10 రోజులు వాయిదా వేసినట్లు ఇండ్లకు టెలిగ్రామ్ ఇచ్చారు. పిల్లలకే కాక పెద్దలకు కూడా రామయ్య పంతులంటే అభిమానం, గౌరవం ఉంది. అందుకైన ప్రవర్తనే కారణం. పల్లెల్లో ఉన్నా బస్తీల్లో ఉన్నా తన ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చేవాడు. భార్య పేరు గాయత్రి. 6 మగపిల్లలే. పెద్దవాడు గోపాలం. ఆడసంతానం లేదు. పేదతనం పెరుగుతున్నా విసుగు లేకుండా పొదుపుగా సహనంతో ఇల్లు సర్దుకుపోయేదా ఇల్లాలు. వారింటికోనాడు మైసూరు హైకోర్టు నుంచి పంపబడ్డ కమిషనర్ వచ్చి రామయ్య పంతులు గారిల్లిదేనా అని అడిగాడు. దయచేయండి, నేనే రామయ్య పంతుల్ని. తనకు తాను పరిచయం చేసుకుని కూర్చుంటానికి కుర్చీ చూపించాడాయన. నేను సర్కారు పని మీద వచ్చాను. అది మీ ఆడవారు వినదగిన కోర్టు వ్యవహారం. వారిని కూడా పిలవండి అన్నాడు కమిషనర్. భార్య వినదగిన కోర్టు వ్యవహారం ఏమిటబ్బా అనే సందేహంలో గాయత్రిని పిలిచాడు రామయ్య పంతులు. ప్రస్తుతాంశం ఎలా ప్రారంభించాలో తోచక కమిషనరు వెనక ముందాడుతుంటే, మా కర్మకు మీరేం చేస్తారు, సెలవేయండన్నాడు రామయ్య పంతులు. నంజుడయ్యనే బ్రాహ్మణ్ ఎరుగుదురా మీరు? ఎరక్కపోవటమేమిటండి, చాలా కాలం ఇరుగు పొరుగునే ఉన్నాం. మాకెంతో సహాయం చేశారాయన, ఆయన ఇల్లాలు. ఆ సహాయ వివరం తెలియచేస్తారా అని ప్రశ్నించేసరికి పాత స్మృతులు జ్ఞప్తికి వచ్చి అవాక్కయ్యాడు రామయ్య పంతులు. ఆ గాథ వారు వెల్లడించలేరులేండి. 10 మాసాలు మోసి కన్న ఒక్కగానొక్క పుత్రికను పెంచలేక పరులకప్పగించిన పాషాణాన్ని నేను చెప్తాను అంది ఆవేశంతో గాయత్రి. కష్టాలు కూడా అప్పుడప్పుడు సుఖాలకే దారి తీస్తాయి. ఇది ఆనందించవలసిన సమయం. ఆందోళన వదిలి ఆ కథ మొదలుపెట్టు తల్లి. మా వారు నెల్లూరులో ఉద్యోగం చేసేటప్పుడు గర్భవతిగా ఉన్న నాకు ప్రమాదమైన జబ్బు చేసింది. పిల్లలను సర్దుకుపోవటానికి మా ఇంట్లో పెద్ద దిక్కు లేదు. ఆ విపత్తులో పొరుగున ఉన్న నంజుడయ్య దంపతులు పేదవారైనా మాకన్ని విధాలా తోడ్పడ్డారు. వారికి సంతానం లేదు. ఆయన ధర్మపత్ని అంబాళ్ మా పిల్లలను ఆదరంతో పెంచింది. కాన్పులో బాలింత గుణం వచ్చి 2 మాసాలు మంచంలో స్పృహ లేకుండా పడి ఉన్నాను నేను. పూర్తి ఆరోగ్యం కుదిరిపట్టానికి 6 మాసాలు పట్టింది. అప్పుడు పుట్టిన దిక్కులేని నా బిడ్డను మమకారంతో తల్లిలా పెంచింది అంబాళ్. 6 మాసాలు ముఖం చూడకపోయినా తల్లి గండాన పుట్టిందని నలుగురు 4 విధాలుగా అన్న కన్నపుత్రికను ఆమె సొంతం చేయటానికి మనస్కరించలేదు నాకు. ఇది తెలుసుకుని అంబాళ్ దంపతులు అమితంగా దుఃఖించారు. నేను చంకన వేసుకునేసరికి పిల్ల ఏడుపు లంకించుకుంది. ఎంత ఓదార్చినా ఫలితం కనబడక అంబాళ్ కందించాను. నిమిషంలో నోరు మూసింది. కొన్ని దినాలు జరిగితే క్రమంగా అలవాటు పడొచ్చుననుకున్నాను. అది నిరాశ అయింది.
నేనెప్పుడెత్తుకున్నా బిడ్డ గిజగిజలాడేది. పిల్లల్లేని అంబాలకు భగవంతుడే ఈ రూపంగా సంతానం ప్రసాదించాడనుకుని బిడ్డపై ఆశ వదులుకున్నాను. ఆ అమ్మాయి పేరు చెప్పారు కాదేం అన్నాడు కమిషనర్. ఇందిర అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచేవారు. దురదృష్టవశాత్తు మాకచ్చట నుంచి ట్రాన్స్ఫర్ అయింది. మేమెన్ని ఉత్తరాలు వ్రాసినా జవాబు రానందున మావారే నెల్లూరు వెళ్ళి జాడ తీస్తే నంజుడయ్య దంపతులు మైసూరు వెళ్ళినట్లు తెలిసింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు వారి వార్తలు మాకు, మా వార్తలు వారికి తెలియవు. అంతే బాబు అంది వినయంగా గాయత్రి. మీ పుత్రిక ఇందిర ఎక్కడుందో వెతకవలసిన బాధ్యత నా నెత్తిన పడిందమ్మా. నంజుడయ్య పూర్వులు పెద్ద అగ్రహారికులు. దాయాదుల కుట్రలకు దోపిడీలకు గురయి దిక్కులేక ఆంధ్రకు తరలివచ్చారు. ఆయనపై అభిమానం ఉన్న వకీలు ఒక ఆయన కోర్టులో దావా నడిపారు. నంజుడయ్య గారు తన వారసురాలిగా ఇందిరను నిర్ణయించారప్పుడు. పూర్వుల ఆస్తికి హక్కుదారు నంజుడయ్యేనని కోర్టు వారు తీర్పిచ్చారు. ఆస్తి 10 లక్షలుండవచ్చు. వెదికి ఈ సంపద వారికి అందజేయవలసినదిగా కోర్టువారు నన్ను నియమించారు. స్నేహితులకు రాసిన ఉత్తరాల ప్రకారం వార్తలు సేకరిస్తూ నెల్లూరు వెళ్తే అంబాల్ నంజుడయ్యలు మరణించినట్లు, మిమ్మలను కలుసుకుంటే యథార్థం బోధపడుతుందని తెలిసి మీ వద్దకు వచ్చాను. ఇందిర నా గర్భాన జన్మించిన బిడ్డే బాబు. వారామెను కండ్లల్లో పెట్టుకుని గారాబంగా కాపాడేవారు. ఆ పుణ్య దంపతులు మరణించాక నా తల్లి ఏమైందో, ఎన్ని కష్టాలకు గురైందో. ఉద్వేగంతో గాయత్రి గొంతు పూడిపోయి మాటలు వెలువల్లేదు. కాలగర్భంలో కలిసిన కరుణామయ గాథను గుర్తుకు తెచ్చి మిమ్మలను బాధ పెట్టాను. క్షమించమ్మా పశ్చాత్తాపంతో అన్నాడు కమిషనర్. ఇందులో క్షమించాల్సిందేముంది బాబు. నా పుత్రికకు మేలు చేయవచ్చిన పెద్దలు మీరు అన్నారు రామయ్య పంతులు. ఇందిరను ఆమె స్నేహితురాండ్రను రైలు దింపి ఇంటికి చేరుకున్నాడు గోపాలం. తల్లిదండ్రుల ఉదాసీనత, నూతన వ్యక్తి రాకడ అర్థం కాక తనకు తాను పరిచయం చేసుకుని కమిషనర్ని వివరాలడిగాడు. కమిషనర్ కథంతా చెప్పాడు. జాడ తెలియక మదనపడుతున్న తన వారికి, కమిషనర్కు ఇందిర చరిత్ర ఆమూలంగా వినిపించాడు గోపాలం. ఇందిరను చూడటానికి డాక్టర్ జానకీబాయి ఇంటికి వెంటనే వెళ్లాలని పట్టుపట్టింది గాయత్రి. గోపి వియోగంతో భయంకర మానసిక క్షోభను అనుభవిస్తున్న ఇందిరకు ఈ సంతోషవార్త తెలిస్తే ఆపద సంభవిస్తుందని అతి ప్రయాసం మీద నచ్చచెప్పి ఆ ప్రయాణాన్ని తాత్కాలికంగా విరమింపచేశాడు గోపాలం. నా శ్రమకు ఫలితం దక్కి నంజుడయ్య గారి ఆస్తికి వారసురాలు లభించిందని సంతృప్తి చెందాడు కమిషనర్. ఇల్లంతా శోకదేవత విలయతాండవం చేస్తున్నది. రామారావు, జానకీబాయలు ఉబికి వస్తున్న దుఃఖాన్ని అణుచుకుంటున్నారు. తల వెంట్రుకలన్నీ విరబోసుకుని పిచ్చిదానిలా విలపిస్తున్న ఇంద్రను ఓదారుస్తున్నారు స్నేహితురాండ్రైన లీలా, సరోజ, శకుంతలలు. పెద్ద ఓదార్చవచ్చారు. స్నేహితురాండ్రు. నా గోపియే లేనప్పుడు మీరెవరే నన్ను ఓదార్చటానికి? కసిరి కొట్టింది ఇందిర. నటించి ఎంత పేరాస కల్పించాడే. నా మీద ఈగ వాలితే సహించలేనివాడు తన వియోగంతో నేనేమైపోతానో కొంచెమైనా ఆలోచించాడు. కూలి చేసి రిక్షా తొక్కి సంపాదించి నన్నింత దాన్ని చేసిన గోపి లేనప్పుడు నేను జీవించి ఏం ప్రయోజనం? ఆ మాట వినగానే నా ప్రాణవాయువులు గాలిలో కలిసిపోలేదెందుకు? మనసు లేని మనువు కట్టి ఆజన్మాంతం వెదపెట్టదలుచుకున్నావురా గోపి అంటూ వివిధ రీతుల పాతస్మృతులను తలుచుకుని ఇందిర విలపిస్తుంటే, ఏమిటే నీ పిచ్చి? గోపి వ్రాసిన లేక చదువుకుండానే ఏడుస్తావేమే? మనందరినీ వదిలి గోపి ఎక్కడికి వెళతాడే? ఓరడించింది లీలా. చదవండే, ఆ కాస్త వినే చేస్తా అంది ఇందిర. శకుంతల ఉత్తరం చదివింది. నేను అర్ధాంగినైతే సంఘం గౌరవించదనుకునేవాడు నన్ను మెడిసిన్ ఎందుకు చదివించాలి? ఇలా నటిస్తాడనుకుంటే నేనెప్పుడో చదువుకు స్వస్తి చెప్పి ఎవరేమనుకున్నా నా గోపిని నా కొంగు కట్టుకుని ఊరేగేదాన్ని. పైగా మేం బాధపడితే ఆ ప్రభావం తన మీద ప్రసరిస్తుందట. మమ్మల్ని పాషాణులుగా భావించాడు కాబోలు. ఏమి వేదాంతం, ఏమి తెలివి! ఇన్నాళ్ళు నుంచి నోరు మూసుకుని అమాయకంగా ఉన్న పెద్ద మనిషి నోటి నుండి ఎలాంటి సూక్తులు వెలువడ్డాయి. ముత్యాల్లాంటి పలుకులు పలికి నన్ను నట్టెంటూ ముంచావురా గోపి. నీవు లేకుండా నా జీవాలు శరీరంలో నిలుస్తాయిరా. నేను చచ్చాక సంతోషించు అడ్డు తగిలింది సరోజ. అవే మాటలే, నీవు మరణిస్తే గోపి సంతోషిస్తాడటే. ఆ త్యాగమూర్తిని గురించి చేసిన నీ వ్యాఖ్యలు యుక్తంగా లేవే. అయినా ఆయన ఏమయ్యాడని నీ గందరగోళం? కొద్ది రోజుల్లో ఇంటికి వస్తానని వ్రాశాడు కదా. అటు చూడవే, జీవోత్సవాలుగా పడున్న డాక్టర్ దంపతులను 20 సంవత్సరాలకు పుత్రుని గుర్తించి
పుత్రవియోగంలో కుమిలిపోతున్నారే వారు. నీకు గోపి తప్ప వేరే ప్రపంచమే లేదా? నీ తెలివి ఎంత మందగించిందే? మందలింపు ధోరణితో అంది. మీకు గోపి పిచ్చి పట్టిందే? ఇలాగే వాడు మెట్ట వేదాంతాలు వల్లించేవాడు. అదే మీకు వంట పట్టింది. నన్ను ఈ వేదాంతంతోనే ముంచాడు. మీరెన్నైనా చెప్పండి. గోపి పెంచిన శరీరం గోపి లేనప్పుడు వ్యర్థం. తిన్నగా కృష్ణానది కర్పిస్తానంటూ లేచింది ఇందిర. కర్తవ్యం తోచక తొట్రుపడుతున్న మాకు మంచి మార్గం చూపించావు తల్లి. రామచంద్రుడు లాంటి పుత్రునికి దూరమై జీవించుట కంటే నీ దారే అనుసరించటం ఉత్తమం. మేము నీతో వస్తాం పదా అని జానకిబాయి రామారావులు కూడా లేచారు. ఇందిరను నిలువరించటమే కష్టమవుతుంటే తోడుగా మరిద్దరు పోగయ్యారు. ముగ్గురను పట్టుకోవటం లీలా, శకుంతల, సరోజలకు సాధ్యం కాలేదు. చూడటానికి వచ్చిన జనం ఇందిరా డాక్టర్ దంపతులను అడుగు కదలకుండా అడ్డు నిలిచారు. అంతలో లీల వెళ్ళి అచ్చటి వార్త గోపాలం చెవిన వేసింది. కమిషనర్తో సహా రామయ్య పంతులు కుటుంబం అంతా కదిలింది. వారెవరూ ఇందిరకు తెలియనివ్వకూడదని ముందుగా గట్టి కట్టడి చేశాడు గోపాలం. అమ్మ ఇందిరా అంటూ ఇందిరను కౌగులించుకుంది గాయత్రి. ఆ అజ్ఞాత హృదయాల సంయోగంలో క్షణకాలం ఉపశమించిన మరల యథారూపం ధరించిందామె శోకం. మూర్ఖంగా వాపోవటం విద్యా వివేకాలున్నా నీకు యుక్తం కాదమ్మా. శాంతించి భవిష్యత్తు గురించి ఆలోచించు చెల్లి ఓదార్చాడు గోపాలం. మద్రాసులో సత్యాన్ని మరుగున పెట్టి ఇచ్చటకు లాక్కొచ్చి పైగా నాకు నీతులు చెప్పొచ్చావా అన్నా? నిజంగా అన్నవైతే ఇలా కపటంగా ప్రవర్తిస్తావా? నిజమైన అన్నను కాబట్టే నిన్నిచ్చటకు తీసుకురాగలిగానమ్మా. మరోరైతే మద్రాసుగా అప్పచెప్పేవారు. సమీపానికి వెళ్ళి తల నిమురుతూ అన్నాడు గోపాలం. శోకావేశంతో ఏదో వాగాను, క్షమించన్నా. గోపి దగ్గరకు చేరకుండా వీరంతా అడ్డొస్తున్నారు. నాకు సహాయం చేయన్నా. మతిలేని దాని వలె వాపోయింది ఇందిర. తప్పక నీ గోపి వద్దకు పంపిస్తానమ్మా నిన్ను. లేదా ఎంత శ్రమైనా వెతికి గోపిని పట్టుకు వస్తాను. సరేనా? ఎక్కడున్నాడని వెతుకుతావమ్మా. మేము నీతోనే వస్తాం. చచ్చేదాని వెంట మీరెందుకు దండగా? నీలాంటి చెల్లిని వదిలి మేము మాత్రం బ్రతకగలమా తల్లి? నీకు గోపి పిచ్చే పట్టింది గోపాలమన్నయ్య. నువ్వు వారిలో కలిసిపోయావు. అంతా కలిసి నా కాళ్ళకు బంధాలు వేస్తున్నారు. మీ వాక్యాలు నా గమ్యాన్ని అడ్డు తగులుతున్నవి. ముందు మీరిచ్చటి నుండి వెళతారా లేదా అంటూ అందరినీ కసితో కసిరి కొట్టింది ఇందిర. తేలిగ్గా నిన్ను వదిలి ఎలా వెళతామో అనుకున్నావు చెల్లి? నీ మా సంబంధం ఈనాటిది కాదమ్మా. నీ చికాకులు కట్టిపెట్టి కర్తవ్యం ఆలోచించు. నా ప్రశ్నలకు నువ్వు సావధానంగా జవాబిస్తే గోపినిక్కడకు చేర్చడం కష్టం కాదు. ఒక్కటి కాదన్నా, 1000 మాటలు అడుగు. నిస్సంశయంగా జవాబిస్తా అంది నీరసంగా ఇందిర. నిజంగా గోపిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావా చెల్లి? అర్థం లేని ప్రశ్న అడిగావన్నా. నా ప్రేమకు అవధుల్లేవు. గోపి ఇల్లు చేరాలంటే నీవు త్యాగం చేయాలి. అది జరిగినప్పుడే తనంత తానుగా ఇక్కడికి వస్తాడు గోపి. వాని తల్లిదండ్రులకు నీ చేతి మీదుగా పుత్రదానం చేసినట్లవుతుంది. అదే నిజమైన ప్రేమ యొక్క పరమార్థం కూడా. అంటే ఇంకా అర్థం కాలేదా? నీకు చంద్రానికి వివాహం జరగాలి. ఆ వార్త తెలుసుకుని రెక్కలు కట్టుకుని ఇక్కడ వాళ్తాడు గోపి. జానకిబాయి రామారావుల మీద ఏమాత్రం అభిమానమున్నా నీవా త్యాగం చేయక తప్పదమ్మా. నాకు చంద్రానికి వివాహమా? వెర్రిదానిలా నవ్వింది ఇందిర. ఇంతకన్నా వేరే మార్గం లేదు తల్లి. ఒకవేళ నీవందుకు అంగీకరించకపోతే గోపి మనకు దక్కకపోగా రామారావు దంపతులేమవుతారో ఊహించమ్మా. ఎంత విషమ పరీక్ష పెట్టావన్నా. నేనే గోపియే నేనుగా కలిసి పెరిగాం. శరీరాలే వేరు కానీ మా ఇద్దరి ఆత్మ ఒకటే. అట్టి మాకు వియోగమా? ఇది నా ఉద్దేశం కాదమ్మా. నీ గోపి ఆదేశమే. ఆలోచించి ఒక నిర్ణయానికి రా. ఇప్పుడు తొందరేముంది? నీ సలహాను బలపరచలేను గోపాలం. భగవంతుడు ఎలా వ్రాస్తే అలా జరుగుతుంది మాకు. పుత్రుడు లభించినా లభించకపోయినా బహుకాలంగా పెనవేసుకుపోయిన ఇందిరా గోపీల మధురానుబంధం విడదీయటానికి నా మనసు అంగీకరించటలేదయ్యా. ఏది ఏమైనా వారు భార్యాభర్తలే. పెండ్లి కాని భార్యాభర్తలని వారికి పేరెప్పుడో పెట్టింది లోకం. మా స్వార్థానికి వారి సంబంధం తెంచలేం బాబు అంది నిస్వార్థంగా జానకిబాయి. అంత మాట అనొద్దు డాక్టరమ్మా. నేనేమైనా సరే మీ పుత్రునికి మీరు దూరం కావద్దు. నా గోపి కోసం ఎంత త్యాగమైనా చేస్తాను అంటూ జానకిబాయి పాదాలు కరుచుకుని బావురుమంది ఇందిర. లేవదీసి ఇందిరను కౌగులించుకుంది జానకిబాయి. వారి నిష్కామ ప్రేమకు అచ్చట గుమిగూడిన వారంతా ముగ్ధులయ్యారు.
జబల్పూర్ మిలిటరీ హాస్పిటల్ కన్సల్టింగ్ రూములో డాక్టర్ సుశీలకి ఎదురుగా ఓ యువకుడు కూర్చున్నాడు. నీ పేరు చెప్పు బాబు. గోపి. ఇంట్లో అలిగి మిలిటరీలో జాయిన్ అవ్వటానికి వచ్చావా? తల్లిదండ్రులు లేని అనాథుణ్ణి. ఎవరి మీద అలిగేది? ఇన్నాళ్ళు ఎక్కడ పెరిగావు? విజయవాడలో డాక్టర్ జానకిబాయి దగ్గర. జానకిబాయి పేరు వినటంతో కలిగిన గగుర్పాటు అణుచుకుని, ఏం పని చేసేవాడు అక్కడ? అడిగింది సుశీల. ఆమె నన్ను కన్న కొడుకులా చూసుకునేది. వారు పెట్టించిన సైకిల్ షాపులో ఉండేవాణ్ణి నేను. కన్న కొడుకులా చూసుకునేది కానీ నిజంగా నువ్వు జానకిబాయి కన్న కొడుకువు కాదు కదా? కాదు. అక్కడేం తక్కువైందని సైన్యంలో చేరటానికి వచ్చావు? లేక దొంగతనం చేశావా వారింట్లో? పెద్ద దొంగతనమే చేశాను. దానికి తగిన శిక్ష అనుభవించటానికి మార్గం తోచకే ఇటొచ్చాను. శిక్ష అనుభవించటానికి ఇక్కడికెందుకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చుగా. ఈ నేరానికి పోలీసులు కోర్టులు విధించే శిక్ష చాలదమ్మా. అంతకంటే అధికమైన శిక్ష కావాలి నాకు. నీ మాటలు చిత్రంగా ఉన్నాయి బాబు. లక్షణాలు చూస్తే నువ్వు దొంగలా లేవు. ఏమాత్రం తస్కరించావు డబ్బు? ధనం కంటే విలువైన మనస్సుల్ని దోచుకున్నాను డాక్టర్. నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. వాస్తవం వివరించి నా ఆరాటం తగ్గించు గోపి. 5 సంవత్సరాలు వచ్చే వరకు విజయవాడ మారువాడి సత్రంలో ఒక సన్యాసి దగ్గర పెరిగాను. ఆయన మరణానంతరం అనేక కష్టాలు పడి జానకిబాయి పంచుకు చేరుకున్నాను. ఎవరో విచారించకుండా ఆ మాతృమూర్తి నాకు పుత్రస్థానమిచ్చింది. నాపై మమకారం పెంచుకుంది. ఆ తల్లి ఆజ్ఞ పొందక పారిపోయి వచ్చిన నేను చోరుణ్ణి కాదంటారా? సన్యాసి మాటతో కర్తవ్యం మరిచి అచేతనురాలైంది సుశీల. అనవసర గొడవల్లో పెట్టి కాలం వ్యర్థపరిచినందుకు తనను తాను నిందించుకుని వచ్చిన పని వదిలి చుట్టరికాలు తిరిగేస్తున్నారు అన్నాడు విసుగ్గా సుశీలతో గోపి. మిలిటరీలో చేర్చుకునే ముందు తల్లిదండ్రులు సాంప్రదాయం తెలుసుకోవలసిన అవసరం ఉండి ప్రశ్నించాను గోపి. చొక్కా విడువు, పరీక్షిస్తా అంది సుశీల. విశాల వక్షం మధ్య నల్లగా రూపాయంత పుట్టుమచ్చను చూసి సంభ్రమంతో గోపిని కౌగిలించుకుని, నా జన్మ ధన్యమైంది తండ్రి. నీ దర్శనంతో నా పాప పరిహారమైంది బాబు అని పిచ్చిగా సుశీల వాపోతుంటే ఆమెను విదుల్చుకుని, సెలవిప్పించండి వెళతా అన్నాడు గోపి. లోగడే నీకు నీ తల్లికి జన్మ జన్మాల తీరని ఘోరమైన ద్రోహం చేశాను గోపి. ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళావో నా బ్రతికే వ్యర్థమవుతుంది. నేను విడదీస్తే భగవంతుడు మీరిద్దరినీ కలిపాడు. తల్లిదండ్రుల అనుబంధం తెలియని నీకి బుద్ధి ఎందుకు పుట్టింది నాయనా అని సుశీల అంటుంటే, ఏమిటమ్మా మీరనేది? మీరెవరు, నేనెవరు, నా తల్లి ఎవరో తెలియజేసే నా సందేహాలు నివారించిండని ఆతృతగా అడిగాడు గోపి. జానకిబాయి రామారావులే నీ కన్న తల్లిదండ్రులు గోపి. ఈర్షా పిశాచి ఆవహించి మీరిద్దరిని పురిటిలోనే విడదీసి పాప ఫలితాన్ని అనుభవిస్తున్న ఆ రాక్షసి నేనే తండ్రి. జానకిబాయి నా తల్ల. సాంప్రదాయ సిద్ధమైన ఉన్నత కులంలో జన్మించిన వాడినా నేను. నమ్మలేకున్నా ఉన్నాను డాక్టరమ్మా. నువ్వన్నది నిజమే గోపి. తేలిగ్గా ఎవరూ నమ్మలేరు. కానీ అందరినీ నమ్మించే నీ ఎదుటి మీద పుట్టుమచ్చ నిన్ను పట్టించింది. చెప్పటం మరిచాను. ఇందిర ఎవరు బాబు? గత 10వ తారీఖునే ఇందిరా చంద్రంల వివాహం జరుగుతున్నట్లు శుభలేఖ పంపింది మీ అమ్మ. ఏ ముఖంతో వెళ్ళగలను విజయవాడ అంటూ శుభలేఖ చూపించింది సుశీల. ఇందిరా చంద్రంల వివాహం అయిందా? తీరని అన్యాయం చేశాను ఇందిరా నీకు. నాతోడిదే లోకమని, నేనే సర్వస్వం అని త్రికరణ శుద్ధిగా నమ్మిన నీకు మనసు లేని మనువుగట్టి కులం లేని వాణ్ణనే భ్రమతో పారిపోయిన నన్ను క్షమిస్తావా ఇందిరా? కొడుకునని తెలియకముందే ప్రాణప్రదంగా చూసుకున్న నా కన్న తల్లిదండ్రులను ఘోషపెట్టి వారికి దూరమైన నా పాపానికి పరిహారం ఏమిటి అంటూ భావోద్వేగంతో విలపించి స్పృహ తప్పాడు గోపి. దగ్గరకు వచ్చి పరీక్షించింది సుశీల. తెలివి కలిగించుటకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వెంటనే విజయవాడ చేర్చటమే తక్షణ కర్తవ్యంగా భావించి రేపు గోపితో విజయవాడ వస్తున్నానని జానకిబాయికి టెలిగ్రామ్ ఇచ్చి ఆ రోజే విమానం మీద గన్నవరంలో దిగి టాక్సీలో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది గోపిని. ఆ మెంటల్ షాక్ నుంచి కోలుకోవటం కష్టమని స్పెషలిస్టులు సలహా ఇచ్చినందువల్ల లోనికెవరినీ రాకుండా కట్టుదిట్టం చేశారు హాస్పిటల్ అధికారులు. డాక్టర్ జానకిబాయి గృహమంతా పెద్ద సందడితో నిండి ఉంది. వచ్చిపోయే వారి సంఖ్యకంతే లేదు. డాక్టర్లు, ఆఫీసర్లు, నగర పెద్దలు తండోపతండాలుగా వచ్చి ఇందిరా, జానకిబాయి, రామారావులను ధైర్యవచనాలతో ఓదారుస్తున్నారు. రామయ్య పంతులు కుటుంబ సహితంగా అచ్చటే ఉండి ఇందిరకు తమకు గల సంబంధాన్ని నెమ్మదిగా బయటపెట్టుకున్నారు. అది తెలిసిందే తడవుగా తల్లి ఒళ్ళో తల ఉంచి మళ్ళీ దుఃఖసాగరంలో మునిగింది ఇందిర.
గోపి వస్తున్నట్లు వార్త తెలిసిన తర్వాత కూడా దుఃఖించటం క్షేమదాయకం కాదని ఏడ్చేవారి నోర్లు మూయించారు అచ్చట చేరిన పెద్దలు. ఇందిరకు తల్లిదండ్రులు లభించడం, డాక్టర్ సుశీల టెలిగ్రామ్ రావటం, లీలా, శకుంతల, సరోజల ఆనందం చెప్పనలవి కాకుండా ఉంది. ఓ రకంగా చూస్తే విషాదానంద ఛాయలు మిళితమయ్యున్నవా ఇంట్లో. అప్పటికి జరిగిన ఘటనను బట్టి మరేమీ సంభవించనున్నదో అనే భయం ప్రతి ఒక్కరిలో ప్రతిబింబించింది. అనుక్షణం గోపిని తలుచుకుంటూ ఇంట్లో ఉన్నవారు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. శుభవార్త విని ఉపవాసం ఉండుట మంగళకరం కాదని ప్రతి ఒక్కరిని భుజింపచేశారు గోపాలం. సుస్థిగా ఉన్న గోపిని గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్లు టెలిఫోన్ చేసింది సుశీల. వెంటనే బంధుమిత్ర పరివారంతో కార్లపై బయలుదేరారందరూ. ఎవరికి వారు గోపినెప్పుడు చూస్తామా అనే ఆదుర్దలో ఉన్నారు. ముందుగా ఎదురు వచ్చి జానకిబాయి పాదాలంటి తప్పులు క్షమించమని ప్రార్థించింది సుశీల. నా కొడుకు నాకప్పగించిన నీకే నేను రుణపడ్డానని సుశీలను లేవనెత్తి ఓరడించింది జానకిబాయి. ఒక్కొక్కరుగా వెళ్ళి దూరం నుంచి గోపిని చూచే పద్ధతి మీద అనుమతి లభించింది. తల్లిగా కాక డాక్టర్గా వెళ్ళి గోపిని పరీక్షించి వచ్చి ఆందోళన లేదని అందరికీ ధైర్యం చెప్పింది జానకిబాయి. దూరంగా ఉండి పుత్రుని చూసే సాహసం చాలక గోపి దగ్గరకు వెళ్ళటం మానుకున్నాడు రామారావు. నిశ్శబ్దంగా అందరూ చూసి వచ్చారు. ఆ పద్ధతికి ఇందిర వ్యతిరేకించి నా గోపిని దర్శించటానికి గోడలు తలుపులు నాకడ్డు రావన్నది. అవసరమైతే ప్రాయోపవేశంతో ప్రాణాలైనా వదులుతాను కానీ మీ షరతులకు నియమాలకు కట్టుబడనని మొండికేసింది. చిరకాల వియోగాంతర సంయోగంచే గోపి కోలుకోవచ్చని 10 నిమిషాలుండటానికి ఆమెకు అనుమతిచ్చారు హాస్పిటల్ అధికారులు. మద్రాసు నుంచి వచ్చి తలదువ్వక స్నానం చేయక ముఖమంతా అశ్రుధారలతో నిండి ఉండి అశోకవనంలో రాక్షసుల బాధలు పొంది అగ్ని ప్రవేశం చేయబోయే సీతమాతల అడుగులు తడబడుతూ గోపి గదిలోకి ప్రవేశించింది ఇందిర. ఆ కరుణామయ దృశ్యం హాస్పిటల్ అధికారుల మనసులను కలిచివేసింది. నూతన వ్యక్తికి చేరువవుతున్న అనుభూతితో గోపిని సమీపించటానికి వణికింది ఇందిర. నన్ను మన్నించి ఇందిరా, నీకు తీరని అన్యాయం చేశామే. కన్న తల్లికి ప్రాణంగా ప్రేమించిన నీకు చేసిన ద్రోహానికి ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు అని కలవరించే గోపి వక్షంపై శిరస్సు పెట్టి పొంగే అశ్రుధారలతో అతని శరీరాన్ని మర్దన చేయసాగింది ఇందిర. హఠాత్తుగా ఒత్తిడి కలిగి నిద్ర నుండి మేల్కొన్నట్లయి వచ్చిరాని స్పృహతో అయోమయంగా ఇందిర వైపు చూశాడు గోపి. ఎంతకు గుర్తించగా పిచ్చిగా చూస్తున్న గోపిని కదిలిస్తూ, నేను నీ ఇందిరనురా, నా వైపు చూడు గోపి అంటూ పలు రకాలుగా విలపించింది ఇందిర. మీరా అమ్మాయి గారు, వివాహితవై నా మీద పడి దుఃఖించడం తప్పు కాదు అని ఆమెను లేవదీయ ప్రయత్నించాడు గోపి. నిన్ను వదిలి మరొకరిని ఎలా అంటగట్టుకుంటానని అనుకున్నావరా? మన అనుబంధం ఈనాటిదా? ఎన్ని జన్మల నుంచో ముడిపడి ఉంది. ఇక మనల్ని విడదీయటం ఆ బ్రహ్మకు కూడా తరం కాదు. చచ్చినా నీతోనే, బ్రతికినా నీతోనే. ఎవరు విడదీస్తారో చూస్తా అంటూ గోపిపై బల్లిలా కరుచుకుపోయింది ఇందిర. అయితే చంద్రంతో మీ పెండ్లి శుభలేఖలు అబద్ధాలేనా? మరి అనసూయమ్మ గారికి ఎలా ఉంది? ప్రశ్నించాడు గోపి. చంద్రం శకుంతలతో పెండ్లికి సమ్మతించిన మీద అనసూయమ్మ గారి వ్యాధి మాయమైంది. శుభలేఖలంటావా? నిన్నింటికి రప్పించటానికి మా గోపాలన్నయ్య ఆడిన నాటకం. అన్న చెల్లెండ్లు కలిసి మా గొప్ప మాయ నాటకం ఆడారులే. అమాయకుడు అనుకున్నా, నువ్వే నిజమైన నాటకం ఆడితే మేమిద్దరం కలిసి మాయా నాటకం ప్రదర్శించటంలో గొప్పేముంది? కడుపులో ఇంత విషం దాచుకుని నన్నెందుకు మెడిసిన్ చదివించావురా? నీవు లేకపోతే నేను జీవిస్తాననుకున్నావు కదూ. నీ తృప్తి కోసం డాక్టర్ని పూర్తి చేసిన నన్ను నిరాశపరుస్తావా గోపి? ఇప్పుడేమైంది అమ్మాయి గారు? కేత పట్టానికి అందరం కలుసుకున్నాంగా అంటూ విరబోసుకున్న ఆమె వెంట్రుకలు సరిచేస్తుంటే నోరు మూసి, మరలా అమ్మాయి గారు అన్నావో చెంపలు మొత్తుతాయి. పాత రోజులనుకున్నావేం? అంది కోపానభినయిస్తూ ఇందిర. గురువుగారి అధికారం ఇంకా తగ్గలేదే. కన్నీరు తుడుచుకుని చిలిపి మాటలు పోలేదురా నీకు అంటూ గోపి శిరసు తన తొడపై పెట్టుకుంది ఇందిర. జీవితంలో మొట్టమొదటిసారిగా ఆమె ఒడిలో తన్మయుడై మధుర స్వప్న జగత్తులో విహరిస్తూ మేలుమర్చిన గోపి నోరు మోగబోయింది. హాయిగా కన్నులు మూసుకున్నాయి. మళ్ళీ తెలివి తప్పాడని కలవరంతో ముఖంలో ముఖం పెట్టి, గోపి, నా గోపి, ఏమైంది? గోపి, మాట్లాడవు. నువ్వు చలనరహితంగా ఉంటే చూడలేనురా అని పలవరించే ఇందిర నోటికి చేతులడ్డుపెట్టి, స్వర్గలోక సుందర నందనవనంలో రంభా పరిష్వంగ సౌఖ్యాను నిమగ్నుడైన నా స్వప్నాన్ని భంగపరిచావిందిరా అన్నాడు కళ్ళు తెరవకుండానే గోపి.
ఆ అబ్బాయి గారికి ఈనాడు నూతనంగా కవిత్వం పుట్టుకొచ్చిందే. కవిత్వమే కాదు, ఇలాగే నీతో ఉంటే కావ్యాలు వ్రాయను. కానీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి, ఏం చేయను? పాలు తాగించటానికి చెంచా తీసుకుంది ఇందిర. వద్దని సైగ చేసి, ఈ ఒక్కసారి అమ్మతో తాగింప చెయ్యి. ఆకలితో పాటు మనస్సులో ఆవేదన చల్లారుతుంది అన్నాడు గోపి. సమీపంలోనే ఉండి ఆ మాటలు విన్న జానకీబాయి, రామారావులు నిలువలేక లోపలికి వచ్చి, నా తండ్రి, నా గోపి అంటూ పుత్రుణ్ణి కౌగిలించుకుని ఘోషించారు. ఇందిర వారి కౌగిల్లోనే అణిగి ఉంది. కాల ప్రభావం వల్ల వారిలో మరుగున పడ్డ అనురాగం కట్టలు తెంచుకొని ప్రవహించింది. కొంతకాలం నలుగురు ఒకరిలో ఒకరు ఆలింగనాల్లో అణిగిపోయారు. ఆకలవుతుందట నీ కొడుక్కి, నీ త్రాగిస్తే పనికిరాదట. నీ చేతి మీదుగా పాలు తాగించత్తమ్మా అన్న ఇందిర హెచ్చరింపుతో ఈ లోకంలోకి వచ్చి ఉగ్గుపెట్టినట్లు గోపికి పాలు తాగించింది జానకీబాయి. తర్వాత అందరూ వరుసగా గదిలోనికి ప్రవేశించి ఈ ప్రేమమయ దృశ్యానికి ముగ్ధులయ్యారు. ఔషధాలతో నివారణ కాగా ప్రాణభయంతో ఉన్న గోపిని ఆత్మబలంతో ఆరోగ్యవంతుని చేసిన ఇందిరకు శుభాకాంక్షలతో అభినందనలు తెలిపాడు విజయవాడ హాస్పిటల్ సూపరింటెండెంట్లు. గాలి వెలుతురున్న గదిలో పరుండబెట్టి గోపి ఉపచార బాధ్యతలు తానే స్వీకరించింది జానకీబాయి. గంటకో మారైనా రొమ్ముపై ఉన్న పుట్టుమచ్చను చూసి మురిసిపోయేదామే. పండ్ల రసం తాగించి, ఏం కష్టమొచ్చిందని మమ్మల్ని వదిలి పారిపోయావు తండ్రి? జోకొడుతూ అడిగింది. ఉత్తరం చదివావుగా అమ్మా. ఆ రోజున నేను చేసిన త్యాగం ధర్మసమ్మతంగా తోచలేదా నీకు? మానవునిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను. ఇందుకు నువ్వు గర్వించాలి. ఆనాడు నేను ధర్మ మార్గాన చరించబట్టే మనందరినీ కలిపి భగవంతుడు వరాలు ప్రసాదించాడు. ఇందుకు విచారం ఎందుకమ్మా? నిజమే తండ్రి, నీ పవిత్ర ప్రవర్తనే మనల్నొకటి చేసింది. ఉదయం నుంచి నాన్న కనిపించరేం? ఇందిర వచ్చి, అమ్మా నాన్నలు తప్ప ఈ దొరవారికి ఇంకెవరూ అక్కర్లేదన్నమాట అని ఎకసెక్కమాడింది. అవే మాటలమ్మాయి. కొడుకుని పెంచి పెద్దవాడిని చేసి నాకప్పచెప్పింది నువ్వే కదమ్మా. నీ తర్వాతనే మేము అంది జానకీబాయి. తల్లిదండ్రుల వియోగంతో శోకిస్తున్న నిన్ను రక్షించటానికి కాలువ దగ్గర ఏం చేశానో గుర్తులేదా అంటుంటే గోపి నోరు మూసి, పీడకల లాంటి మన పాత స్మృతులు వెలికి తీయవద్దని జాలిగా కోరింది ఇందిర. అవతల పని ఉన్నట్లు వంకబెట్టి వారిద్దరి మధ్య నుంచి బయటికి తప్పుకుంది జానకీబాయి. ఇంటికి ప్రవేశించి 4 దినాలు గడిచిన ఇందిరా గోపీలకు ఏకాంతం లభించలేదు. ఒకేసారి కట్టలు తెగి ప్రవహించిన నిర్మలానురాగ ప్రవాహాన్ని భరించజాలక గోపిపై ఒరిగింది ఇందిర. ఉభయులు బిగి కౌగిల్లో బంధించబడ్డారు. గోపి, అమ్మాయి గారు. కాదు కాదు, నా ఇందిర. ఇక నన్ను వదిలి ఎటూ వెళ్ళవుగా గోపి. వెళ్ళాలనుకుంటే చెంపదెబ్బలు వేస్తావుగా. అబ్బో, అయ్యగారికెంత జ్ఞాపక శక్తి ఉందో. గురువుగారి శిక్షణ. ఇంకా పాత అలవాట్లు మానవా గోపి? ఇప్పటి నుంచి నీ ఆజ్ఞలు పాటిస్తాలే. బాల్యచేష్టలు వదిలే గోపి. నీ స్పర్శలో ఎంత మాధుర్యం ఉంది. అజ్ఞానంతో కాలమంతా వృధాగా గడిపానని గాఢంగా నిట్టొచ్చింది ఇందిర. స్పర్శ సుఖాల్లో మునిగితే అతంపతనమయ్యేవాళ్ళం. పూర్ణమైన ఆనందం కలిగించే చిరకాల వియోగ సౌఖ్యం అనుభవించే అదృష్టం వచ్చేది కాదని నచ్చ చెప్పాడు గోపి. బాబు, ఒంట్లో ఎలా ఉందంటూ వస్తున్న రామారావు బూట్ల ధ్వని విని ఇందిర లేచి నించుంది. ఉదయం నుంచి మీరు కనిపించలేదేం నాన్న అని చిన్నపిల్లవానిలా తండ్రికి చేతులందించాడు గోపి. చేతులందుకుని పుత్రిని పక్కలో కూర్చుంటూ పరామర్శించ వచ్చేవారికి జవాబులు చెప్పటానికే కాలం సరిపోవటం లేదు. నిన్ను మాత్రం అత్తాకోడళ్ళు విశ్రాంతి తీసుకొనిస్తున్నారా అని రామారావు నవ్వుతుంటే, మీరెప్పుడు ఇంతే అని లోపలికి పరిగెత్తింది ఇందిర. ఏ బాధ లేని నాకీ నిర్బంధం ఎన్నాళ్ళు నాన్న? నాదేముంది బాబు, అత్తాకోడళ్ళు డాక్టర్లాయే. వారి ఆజ్ఞ మీరటం మన వశం కాదుగా. అమ్మా అని తల్లిని పిలిచాడు గోపి. చేసే పని వదిలి, ఏం తండ్రి అంటూ వచ్చింది జానకీబాయి. నలుగురితో కలిసి మాట్లాడకుండా నాకీ నిర్బంధం ఎన్నాళ్ళమ్మా? సైకిల్ షాపు ఏమవుతుందో ఏమో. నీకేం తక్కువైందని తాపత్రయం బాబు. ఇంట్లో స్వేచ్ఛగా తిరుగు. 10 రోజుల దాకా బజారుకు వెళ్ళరాదని నచ్చ చెప్పింది జానకీబాయి. నీ కోడలు పొరపాటుగానైనా ఒంటరిగా వెళ్ళనీయదులే రాణి అన్న రామారావు మాటలకు తల్లి కొడుకులు ముసిముసి నవ్వులు కురిపించారు. గోపి ఆరోగ్యం పూర్తిగా బాగైన సందర్భంలో స్నేహితుల బంధువులను ఆహ్వానించి బ్రహ్మాండమైన విందు చేశారు రామారావు.
భోజనాలయ్యి ప్రశాంతంగా అందరూ ఒక హాల్లో కూర్చున్నప్పుడు రామారావును ఉద్దేశించి, బావగారు, ఆడపిల్ల తండ్రిని ఇంటిల్లపాది ఇచ్చటెన్నాళ్ళుండగలం? సెలవిప్పించండని రామయ్య పంతులు వినయంగా అర్థించాడు. సంబోధన స్వరాలు పెట్టి ఏదో విశేషముందని. మా ఇందరకు మీరు తల్లిదండ్రులు. వచ్చి వారమైనా కాలేదు. అప్పుడే తొందర చేస్తే ఎలానండి అన్నాడు రామారావు. మీ ఆజ్ఞ అయితే అమ్మాయిని కూడా తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. ఆ పైన మీ దయ నా ప్రాప్తం. అదేమిటండోయ్ పంతులు గారు, మీ దయ నా ప్రాప్తం అంటూ పెద్ద పెద్ద పదాలు ప్రయోగిస్తున్నారు. కాబోయే వియ్యంకులం మీ మాట కాదనేవారెవరు అన్న రామారావు ధోరణి ఇందిరను పంపించని అంగీకారం తెలిపే విధంగా ఉన్నందువల్ల జానకీబాయి కలుగచేసుకుని, అమ్మాయి మద్రాసు నుంచి వచ్చి 10 రోజులేగా అయ్యింది. అప్పుడే కోడలను పుట్టింటికి పంపుతారా అని సవరించింది. తన తప్పు తెలుసుకుని రామారావు, మరిచాను. నిజమేనండోయ్ బాబుగారు, ప్రస్తుతం ఇందిర మీ కూతురే కాదు, మా యజమానురాలు కూడా. అందువల్ల మీరడిగింది ఆలోచించి చెప్పవలసిందేనండి అని ఉపాయంగా తన మాట ఉపసంహరించుకున్నాడు. ఆ చమత్కారానికి అందరూ నవ్వారు. ముసుగులో గుద్దలాటలెందుకని ఆడపిల్లవాండ్లం. ఇందిర గోపీల వివాహం జరిపిస్తే మా బరువు తీరుతుందని అసలు విషయం ప్రస్తావించాడు గోపాలం. కట్నాలు కానుకలు లేకుండా అన్నా చెల్లెండ్లు కలిసి మా గోపిని కొట్టేద్దామనుకున్నారేం? అదేం కుదరదు గోపాలం గారు. వరకట్నంతో పాటు ఆడబిడ్డల మామూలు కూడా వసూలు చేస్తాం సుమా అంది లీల. మా ఇందరు మీరనుకున్నంత పేదరాలు కాదు లీలగారు. డాక్టరమ్మ దయవల్ల గోపీ కృషితో మెడిసిన్ పాస్ అయి నంజుడయ్య దత్తపుత్రికగా 10 లక్షల రూపాయల ఆస్తికి అధికారైంది. ఆడబిడ్డలకు వరునికి కావలసినన్ని కట్నాలు కోరుకోవడమే మీ వంతు గర్వంగా అన్నాడు గోపాలం. అలా అయితే మీ అమ్మాయికో మా అబ్బాయికి వివాహం జరగదని ఖండితంగా చెప్పింది జానకిబాయి. ఆ మాట వినగానే రామయ్య పంతులు కుటుంబానికి ఇందిరకు శరీరాలు చల్లనయ్యాయి. ఎక్కడి వారక్కడే నిరుత్తులయ్యారు. ముఖాల్లో కళ తొలగింది. వారి స్థితి చూచి గోపి విరగబడి నవ్వాడు. అందరినీ సందిగ్ధంలో ఉంచటం ఇష్టం లేని జానకిబాయి, కట్నం ఇస్తే మీ చెల్లెలను కోడలుగా స్వీకరించనన్నాను గాని నా ముద్దుల ఇంద్రను వదిలి మేము జీవించగలమా అంతంతో వాతావరణం ఆనందమయ్యింది. గోపాలం ఇందిరలు వచ్చి ఆమె పాదాభివందనం చేశారు. ఈ సంతోషంలో భాగం పంచుకోలేక రామయ్య పంతులు విచారంగా ఉండటం చూచి రామారావు, బావగారు మౌనంగా ఉన్నారు, సందేహం తీరలేదా అన్నాడు. ఒక్కగానొక్క బిడ్డను కన్నామే కాని అచ్చటా ముచ్చట తీర్చుకునే అదృష్టానికి మేము నోచుకోలేదు. అమ్మాయి అదృష్టం వల్ల వచ్చిన సంపద మీరు నిరాకరిస్తే దాన్నేమి చెయ్యాలో బోధపడక బాధపడుతున్నానని జవాబిచ్చాడు రామయ్య పంతులు. తాము కల్పించుకోవలసిన సమయం ఆసన్నమైనట్లు సాభప్రాయంగా తల్లివైపు చూచాడు గోపి. పుత్రుణ్ణి సమాధానమివ్వవలసిందిగా సైగ చేసింది జానకిబాయి. గోపాలం గారు, ఈ మాత్రానికే దిగాలు పడవలసిన అవసరమేముంది మీకు? ఆ ధనం ఎవరిదో వారికి అందచేస్తే మీ బరువు తీరుతుంది అన్నాడు గోపాలం. చూసావా అత్తమ్మ, నీ కొడుకు తానేమి ఎరుగునట్లు నా నెత్తన పెట్టాడు బాధ్యత అని ఫిర్యాదు చేసింది ఇందిర. నువ్వేం తక్కువ తిన్నావా? ఒక్కదానివే బరువెందుకు మొయ్యాలి? ఇద్దరూ భాగం పంచుకోండి మార్గం చూపించింది జానకిబాయి. చిన్నదాన్నైనా ఈ భారం నాకు అప్పగించినందుకు తప్పుకోలేను నేను. ఏ ధ్యేయ సాధనకైతే నిష్ఠతో కష్టించి నన్ను ఇంతదాన్ని చేశాడో నా గోపి, ఆ ధ్యేయ సాధనకే ఈ ధనం వెచ్చించి గోపి అనాథ వైద్య శరణాలయాన్ని నిర్మించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నానంది ఇందిర. దాంతో అందరికీ తృప్తి కలిగింది. శకుంతలతో చంద్రబాబుకు, లీలతో గోపాలానికి, మేనత్త కొడుకుతో సరోజకు, ఇందిరతో గోపికి శుభముహూర్తాన కనకదుర్గ గుళ్ళో వివాహం జరిపించడానికి పెద్దలు లగ్నం నిశ్చయించారు. పెండ్లి పనులన్నీ దగ్గరుండి సుశీల స్వయంగా చేయించింది. అనసూయమ్మ రామారావులు పెండ్లి పెద్దలై ఎవరికి పురమాయించవలసిన పనులు వారికి అప్పగిస్తున్నారు. లీలా, సరోజ, శకుంతలల తల్లిదండ్రులు బంధువులతో సహా జానకిబాయి ఇంట్లోనే విడిది చేశారు. నిపుణులైన వంటవాళ్లు రప్పించబడ్డారు. మెడికల్ స్టూడెంట్లు, డాక్టర్లు ఆ మహోత్సవంలో పాల్గొని అతిథులకే లోపం రాకుండా పర్యవేక్షిస్తున్నారు. నిర్ణీత సమయానికి భూసురుల వేదమంత్రాలతో వివాహ కార్యక్రమం ప్రారంభమైంది. గోపీ చేతులు పట్టుకుని ఇందిర శిరస్సుపై జానకిబాయి తలంబ్రాలు పోయిస్తుంటే
చిన్నతనంలో తీరని ముద్దు ముచ్చట్లు ఇప్పుడు తీర్చుకుంటుందని ప్రేక్షకులు ఆసక్తితో తిలకించారు. ఇందిర, గోపీలు తప్ప మిగతా 3 జంటలు తమ ఇండ్లకు వెళ్లారు. రామారావు బలవంతం మీద రామయ్య పంతులు కుటుంబం అచ్చటే ఉన్నారు. రాత్రి శోభనం గది గుమ్మం ముందు ముత్తైదువులంతా పోగే భార్య పేరు చెప్పమని గోపీని నిర్బంధించారు. పేరు చెప్పటానికి బిడియంతో ముందు ఆమెతోనే చెప్పించమన్నాడు గోపి. ఆ అబ్బాయి సిగ్గుపడుతున్నాడు, నువ్వే ముందు చెప్పమన్నారు ఇందిరను ముత్తైదువులు. ఓసారి అనురాగభరితమైన దృష్టితో నిండుగా భర్తకేసి చూసి 100 సార్లంటాను, నా గోపి పేరు మీరు చెప్పమనేదేమిటి? నా గోపి, నా గోపి, నా గోపి అంది ఇందిర. అమ్మలక్కలు నవ్వుకున్నారు. గోపిపై ఎంత మమకారం ఉంది నా పిచ్చి తల్లికి. జానకీబాయి నేత్రాలు ఆనంద బాష్పాలు కమ్మాయి. పేరు చెప్పమని ముత్తైదువులు గోపిని ఒత్తిడి చేశారు. గోపి పెదవి విప్పలేదు. మన లక్ష్మీదేవి ఇందిర పేరు చెప్పటానికి సందేహం ఎందుకు తండ్రి? పుత్రుణ్ణి ప్రోత్సహించింది తల్లి. నెమ్మదిగా ఇందిర అన్నాడు గోపి. వినిపించలేదని గోల పెట్టారు అమ్మలక్కలు. ఇక పోనిద్దరు, ఆ అబ్బాయి అసలే సిగ్గుపడుతుంటే కసురుకుంది జానకీబాయి. దంపతులను లోపలికి పంపి తలుపులు మూశారు. చిన్నతనం నుంచి కలిసిమెలిసి జీవించిన జోరు, గుమగుమాయించే సువాసనలతో అలంకరించిన గది, పరస్పరం గాఢంగా ప్రేమించుకుని అనుభవించబోతున్న మధురానుబంధం, పెనవేయించుకున్న దాంపత్యం, పవిత్ర మానసిక సంయోగం, నిండైన ఆనందంతో గడపవలసిన ఆ నవదంపతులు అపరిచితుల్లా కొన్ని నిమిషాలు నిశ్శబ్దంలో మునిగారు. ఓబియలక నిశ్శబ్దత భయంకరమైనది. సహించలేక దగ్గరకు రమ్మన్నట్లు చేతులు చాపాడు గోపి. శరవేగంతో వచ్చి గోపి చేతుల్లో వాలింది ఇందిర. నూతన దాంపత్యం ఆ రూపంగా కలుసుకోవటం అదే ప్రథమం. చేష్టలుడిగి కౌగిట్లో మైమరిచారిద్దరు. మాట్లాడవా గోపి? ఈరోజు నా నేత్రాలకు నూతనంగా భూలోకరంబగా కనిపిస్తున్నావు ఇందిరా. అలాగా? నేనంత అదృష్టవంతుణ్ణి. ప్రేమమూర్తురాలైన తల్లిదండ్రులు, మనస్సులో మనసైన నీవు. అలా కాదు గోపి, మనమిద్దరం అదృష్టవంతులమే. ఇందిరా, నన్నింత తీయగా నువ్వు పేరుతో పిలుస్తావనుకోలేదు గోపి. నన్ను వదలకు గోపి, నన్ను నీలో ఐక్యం చేసుకో గోపి. వెళ్తాను కాశ్మీరు. వెళ్తే వదులుతానా? కొంగుకు ముడేసుకుని నీతో రాను. నాన్న 4 కాశ్మీరు టికెట్లు కొన్నారు. ఎందుకో తెలుసా? చెప్పండి ఎలా అర్థమవుతుంది? చెప్పను. నా గోపి కదూ, మన హనీమూన్ ప్రయాణానికి. మరి 4 టికెట్లెందుకు? మనలను ఒంటరిగా పంపి ఉండలేక రక్షణగా నాన్న అమ్మ బయలుదేరుతున్నారు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని నవల్స్ కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.